నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం, కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ, పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు. గీట్ల ముకుందరెడ్డి సేవలు మరువలేనివి, మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతల నివాళి. సిరిసిల్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం, తడిసిన వరిధాన్యం, నేలరాలిన మామిడి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసం వివిధ నియోజకవర్గాలలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసినట్టు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, ఆరపల్లి మోహన్, వెల్చాల రాజేందర్ పాల్గొన్నారు. రేపు పొద్దున హుస్నాబాద్ నియోజకవర్గం, మధ్యాహ్నం సిరిసిల్ల, 20 వేములవాడ, మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం, 21 నాడు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం. ఈ విధంగా శాసనసభ నియోజకవర్గాల వారిగా కార్యకర్తల సమావేశం పెట్టుకున్న తర్వాత 23వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో మండల కేంద్రాలుగా అభ్యర్థి శాసనసభ్యులు మేము అందరం కలిసి వస్తాం. ఆ రోజు మీ అందరూ కూడా దయచేసి మండల సమావేశం అయ్యేదానికి మీరు మీ బూతులలో మీ ఊర్లలో ఒకసారి తిరిగి రండి. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి మీకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకోండి. మీరు చాలా శక్తివంతులు గ్రామాల్లో, కానీ మనకు ఒక దిశ దశ దొరకక ఊర్లలో సరైన విధంగా జవాబు చెప్పి ప్రజలను కన్విన్స్ చేయలేక వృత్తిగా వెంటడుగేస్తా ఉన్నాం. అందుకే ఈ సభ ద్వారా మీ అందరూ కూడా ఒక విటమిన్ టాబ్లెట్ లాగా, ఒక నైతికంగా, ధైర్యంగా, బలంగా మేము మీ గ్రామాల్లో రేపు పొద్దున ఓటింగ్ వచ్చినాడు మెజార్టీ తేవడానికి చెప్తా ఉన్నా. దయచేసి రండి. 10 సంవత్సరాలే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వెళ్ళిపోయింది. మొన్ననే మనం ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఒక్కసారి నన్ను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా మీరు చూసినారు. నా తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ ఫంక్షన్ హాల్లో పార్టీ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటుకు చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్ ఎంపీగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేదన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి అవకాశాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 304 బూత్లలో పార్టీ అభ్యర్థికి మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసి తెలంగాణ దొంగతనంగా తెచ్చుకున్నారు, అర్ధరాత్రి తెచ్చుకున్నది. ఇంత తెలంగాణ కోసం నేను అడుగుతా దయచేసి నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడండి.
వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రణాళిక చైర్మన్. పండిత్ సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను మళ్ళీ హుస్నాబాద్ వేదిక అడుగుతా ఉన్నా, మీరు మీ 5 సంవత్సరాలలో పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నాం. అది చేత కాదు. మీరు చూసిరు ఎవరంటే అక్షితాల గురించి మాట్లాడతారు, బాత్రూమ్ల గురించి మాట్లాడతారు. ఈజీఎస్ పని దేశం మొత్తం అవుతుంది కదా, ఇక్కడ ఒక్కగా కాదు కదా. ఇంటింటా రాముడి ఫోటోలు వస్తూ ఉన్నారు, గోడల మీద శ్రీరాములు వస్తారు. మనం ఇద్దరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నిన్న శ్రీరాములు మనం అందరూ పాల్గొనలేదా? శ్రీరాములు ఒక్కరిదే ముఖ్యమంత్రి గారు మననే చెప్పారు. ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, 200 విద్యుత్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు అందజేశారు. కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కొప్పుల ఈశ్వర్ ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కూడా నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీకొడుతున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, బాల్క సుమన్, ఓదెల దేవస్థానం చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ పాల్గొన్నారు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి పేద ప్రజల కోసం అందించినటువంటి పెన్షన్లే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, చేప పిల్లల పంపిణీ కావచ్చు, విరివిగా నీళ్ళు ఇవ్వడం కావచ్చు, యూరియా కొరత కావచ్చు, ఏది లేకుండా అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు 4 నెలలు తిరగకముందే మటు మాయమైపోయినాయి. అందుకే మేము ఈ సందర్భంగా ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రాంతం నుంచి కావాలి. తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంత గొప్పగా అయితే అభివృద్ధి చేసిండ్రో, తీర్చిదిద్దిండ్రో, దాన్ని డిస్టర్బ్ చేస్తే అడ్డుకునేటువంటి ఆ ఆరాటం కావచ్చు, ఆ బాధ కావచ్చు ఒక్క టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీకి ఉండదు. అందుకే ఈ రాష్ట్రానికి అన్ని విధాల రక్షణ ఉండాలంటే, ప్రశ్నించి గొంతుగా ఉండాలంటే, ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో అవన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని వ్యక్తిగా నేను. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి కలెక్టరేట్లో ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మరో సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఇక్కడి యువత సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎంపీగా తనకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుతో పాటు పలువురు ఉన్నారు. గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఏదైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నేను చిన్నవాడిని, మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పని ఉన్నా ఆ బాధ్యత నా నెత్తి మీద పెట్టండి. ఖచ్చితంగా నేను పనిచేస్తాను. కష్టపడి 10 మంది మంచిగుంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా గారు ఎప్పుడు చెప్పేటువంటి కాకా నీడలో వేసిన మనిషిని నేను. 10 మంది బాగుంటే మనం బాగుంటాము, మన సంస్థ బాగుంటుంది, మన కార్మికులు బాగుంటే మన సంస్థ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నేర్పించేటోడు కాకా గారు. ఫస్ట్ స్టార్టింగ్లో లేబర్ యూనియన్ ప్రెసిడెంట్, మీ అందరికి తెలిసిన విషయమే. కార్మికులు అండదండగా ఉండి కార్మికులు బాగుండాలని చెప్పి ఫస్ట్ పెన్షన్ స్కీమ్ అమలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకా గారి హయాంలో అని చెప్పి మళ్ళొకసారి మరి ఆనాడు డాక్టర్ వివేక్ గారు కూడా దోహదపడడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరి వారి కుటుంబం ఉన్నటువంటి అభిమానంతో
వారి కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ఇవాళ గడ్డం వంశీ గారికి మరొక యువకుడు 35 సంవత్సరాల యువకుడు ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది ఇది చరిత్రలో మరి ఒక గొప్ప విషయం, గొప్ప అవకాశం కూడా. ఎందుకంటే ఇవాళ ఈ ప్రాంతానికి మరి తను మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాడు. నేను ధర్మపురి మీటింగ్ కూడా చెప్తున్నాను. మరి ధర్మపురి నేను రాజకీయాలలో ఈ ప్రాంతానికి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి సేవలు మరువలేనివన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గీట్ల ముకుందరెడ్డి స్వగ్రామమైన కూనారం గ్రామంలో 10వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరై ముకుందరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గీట్ల ముకుందరెడ్డి పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. కూనారం సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో గీట్ల రాజేందర్ రెడ్డి, ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ముకుందరెడ్డి గారు చనిపోయి మన నేటికి 10వ వర్ధంతి. వారి వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ముకుందరెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇదే కూనారం గ్రామం నుండి సర్పంచ్గా, ఈ ప్రాంతం నుండి సమితి ప్రెసిడెంట్గా, 3 సార్లు శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజానికానికి, రైతాంగానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. వారి ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం మరి అనేక విధాలుగా కష్టపడి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. వారు అనుకోని విధంగా దురదృష్టవశాత్తు మరి చనిపోయినప్పుడు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో వారు ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కంకణబద్ధులై ఉండి సేవ చేసినారో తప్పకుండా వాటిని కొనసాగిస్తాం. వారి పేరును ఈ ప్రాంతంలో చిరస్థాయిగా ఉండే విధంగా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి తప్పకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వీనపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల తాకిడికి మామిడికాయలు నేల రాలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిటిఓ లక్ష్మణ్ వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా డిటిఓ వాహనాలు నడిపే డ్రైవర్లు, యజమానులకు తగు సూచనలు చేశారు. వాహనాల వెంబడి సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. అధిక వేగంతో నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపొద్దని, వెహికల్ ఫిట్నెస్ తప్పనిసరిగా కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది, యాక్సిడెంట్ మీరు చేసిన మీకు ఇబ్బంది. ఎందుకంత స్పీడ్ ఎందుకు పోతున్నారు? మాకు స్పీడ్ పోతున్నారని కంప్లైంట్స్ వస్తేనే వచ్చినాం ఇక్కడ. ఇంకోటి ఆ వెహికల్స్కి ఫిట్నెస్ పర్మిట్లు లేవు సరిగా. కొన్ని వన్ల ట్యాక్సులు కూడా కట్టుకోవట్లేదు. అవన్నీ క్లియర్ పెట్టుకోండి. ఇవన్నీ క్లియర్ లేకపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఏదైతే అమౌంట్ గవర్నమెంట్ రావాల్సి ఉన్నదో అది రాదు. అంటే వాళ్ళు ఆపోజిట్ పర్సన్కి రాదు, మీకు రాదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ పెట్టుకుంటే ఆ రెనోవేషన్ ఏమున్నదో అది గవర్నమెంట్ నుండి మీకు అందుతుంది. అందుకే మీరు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్, ట్యాక్స్
డ్రైవింగ్ లైసెన్స్. దీంట్లో ఏ ఒక్కటి లేకుండా మీ గవర్నమెంట్ నుండి రావాల్సిన రిజర్వేషన్ రాదు. వెహికల్స్ మాత్రం స్లోగా నడుపుకోండి. ఉన్నది 3 ట్రిప్పులే కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా నడుపుకోండి, సరేనా? మళ్ళీ ఇంకోసారి మీకు కంప్లైంట్ వచ్చి ఒక్క బండి కూడా నడవలేకుండా అక్కడనే ఉంటుంది. కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పెద్ద సంఖ్యలో యువకులు తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే విజయరమణారావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు, వివిధ పార్టీల కుల సంఘాల నాయకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మెచ్చి యువకులు తమ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మాజీ వైస్ ఎంపీపీ కొమ్రయ్య, నాయకులు రాము, కలీం, సాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపల్లోని పలు వార్డులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు టీపీసీసీ ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్, బత్తిని రవీందర్, కిరణ్ రెడ్డి, దుబ్బాసి బాబు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారులు వారికి పలు సూచనలు చేశారు. పాఠశాల మైదానంలో సిలిండర్ లీకేజ్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని ప్రమాద వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం సంభవించినప్పుడు గాబరా పడి మనస్థైర్యం కలుపుకోవద్దని, వెంటనే దగ్గరలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే 101కు లేదా 8712699260కు కాల్ చేయాలి. వేములవాడ లోపల అగ్నిమాపక కేంద్రం లోపల చాలా వరకు ప్రతి శుక్రవారం అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒకప్పుడు 60-70 ఫైర్లు, ఈ రోజున 30 సంవత్సరం 30 ఫైర్లే కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అగ్ని ప్రమాదాల మీద చాలా జాగ్రత్తగా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. ఈ మధ్యలో గృహిణుల లోపల కూడా అవేర్నెస్ కార్యక్రమం ఎక్కువగా పెరిగింది. వంట రూమ్ లోపల ఉన్న ఎల్పిజి సిలిండర్లో కూడా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతుంటాయి, జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మీకు చెప్పడం జరుగుతుంది. మహిళలు కూడా చైతన్యవంతులు అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటిది ప్రతి సంవత్సరం కూడా ఒక 10-15 గ్యాస్ సిలిండర్ సంబంధించిన అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ పోయిన సంవత్సరం కూడా ఈ అగ్ని ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి. ప్రజల్లో కూడా ఈ ఎల్పిజి గ్యాస్ మీద కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతుంది. ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా పాఠశాల తరఫున సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా మా పేరెంట్స్కి ఇవాళ ఏవైతే ప్రాక్టికల్గా తెలుసుకున్నామో ఈ విషయాలను మా పేరెంట్స్ తరఫున తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఫైర్ యాక్సిడెంట్స్ పట్ల అవేర్నెస్ కలిగడానికి మా వంతుగా కృషి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో సీతారాములకు గరుడ సేవ నిర్వహించారు. అందంగా అలంకరించిన గరుడ వాహనంపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఉదయం ఆలయంలో హోమం చేసి బలిహరణం చేశారు. శనివారం సాయంత్రం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ చైర్మన్ సూరా నరసయ్య తెలిపారు. మాజీ సర్పంచ్ నిమ లక్ష్మి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈరోజు గరుడ వాహనం పైన స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉన్నది.
గ్రామం లోపల భక్తులు కూడా అందరూ కూడా ఈరోజు సహకరించి చాలా సంతోషంగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం వారు మరి మా సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రేపు ఏదైతే పెద్ద రథం ఉన్నదో ఏకాంత సేవతోటి ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి వారు నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని నియోజకవర్గ కార్యాలయంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం కేంద్రంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు పరిష్కరిస్తానన్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు తలెత్తినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ఈరోజు ఏకాదశి మంచి ముహూర్తం రోజు క్యాంప్ కార్యాలయంలోకి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో ఇక్కడ నుంచే కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని మీకు వినియోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆదర అభిమానాలు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరి ఆశీస్సులతో వల్ల ఈ నూతన క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా ఏ అవసరం ఉన్నా నేరుగా ఈ క్యాంప్ కార్యాలయం 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లేబర్ అడ్డాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ 138వ మేడేను జయప్రదం చేయాలని కోరారు. పట్టణంలో లేబర్ అడ్డా సమీపంలో జరిగే ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరాజు, నరసయ్య, అంజన్న, మల్లేశం పాల్గొన్నారు. ఉప్పు, పప్పు, నూనె ప్యాకెట్ల మీద విచ్చలవిడి రేట్లు పెంచినటువంటి ప్రభుత్వం ఇలా చూసుకుంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఉపాధి కరువై బీహార్, యూపీ కూలీలు వచ్చి ఇలా అడ్డాల మీద కార్మికులకు పని దొరకకుండా కూడా బీహార్, యూపీ కూలీలు పనిచేయడం జరుగుతూ ఉంది. ఇలా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ ఇలా ఈ యొక్క రాష్ట్రంలో బీహార్, యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైపోయిందని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. కార్మిక పక్షాన ఎలాంటి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ప్రధానంగా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఆ ఒక్క కార్మికులకు ఎవరికైతే ఇలా వెల్ఫేర్ బోర్డులో జమపరిచి ఆ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం వెంటనే ఇలా కార్మికుల 44 కార్మిక చట్టాలను ఎత్తివేసిన చేతులతో ఆ ఒక్క చట్టాలను, కార్మిక చట్టాలను పొందుపరచాలి. శ్రీకాకుళం నగరంలో అమరులైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇలా ఎంతో మంది కార్మికులు అమరులై ఈ యొక్క మేడే కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సాయిపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాక్టర్ లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడి రోడ్డుపై ధాన్యం బస్తాలు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన యువకుడు మార్కెట్లో మహాలక్ష్మి సినిమాకు ఎడిటింగ్ చేసి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. మారుమూల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సినిమా రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా ఎడిటింగ్ చేసే స్థాయికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల రిలీజ్ అయిన మార్కెట్లో మహాలక్ష్మి సినిమా పూర్తి ఎడిటింగ్ మండలానికి చెందిన విశ్వనాథ్ పూర్తి చేశాడు. నేడు ఆ సినిమా రిలీజ్ కావడంతో విశ్వనాథ్ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన్ను అభినందించారు. మార్కెట్ మహాలక్ష్మి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మార్కెట్ మహాలక్ష్మి మొత్తం ఎడిటింగ్ చేసింది మన వీణవంక ముద్దు బిడ్డ విశ్వనాథ్. నిజంగా ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలకు ఎడిటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సినిమాలకు కూడా ఇలాగానే ఎడిటింగ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మార్కెట్ మహాలక్ష్మి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరూ ఫ్యామిలీతో కూడా వచ్చి చూడదగ్గ మూవీ. అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసి మన ఏరియాకు సంబంధించిన మనిషి మనోడు మన సినిమాని ఎడిట్ చేసింది కాబట్టి మనం అందరం కూడా మన విశ్వనాథ్కి
అందరం మూవీ చూసి ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే విశ్వనాథ్ కూడా సినిమా రంగంలో జమ్మికుంట హరిహర థియేటర్లో ఈరోజు 11:30 షో నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ 1 వీక్ వరకు షో నడుస్తుంది. సో నేను ఇక్కడే మా వీణవంత గ్రామం నుంచి నేను ఇక్కడ థియేటర్లో వర్క్ చేశాను మూవీకి. సో నేను హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ మన ఊరు జనంతో మా అమ్మ నాన్నతో కలిసి ఇక్కడ సినిమా చూద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా వీణవంత ప్రజలకి, ఫ్రెండ్స్కి, అందరికీ, రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ. వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వరి పంటలు కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తరలించారు. ఇంకా కొనుగోలు పూర్తి కాకపోవడంతో సెంటర్లలో ధాన్యం కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. ఒక్కసారిగా అకాల వర్షం కురిస్తే తమ కష్టమంతా నీటి పాలవుతుందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు టార్పాలిన్లు ఇచ్చి తమకు సహకరించాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉమెన్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ షాప్ ను ఏవో రజిత ప్రారంభించారు. ఇల్లంతకుంట మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట, మల్యాల, మర్రిపల్లిగూడ ఉమెన్ ఫార్మర్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి, దేవస్థాన మాజీ చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, వినయ్ తో పాటు మహిళా సంఘాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం, కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ, పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు. గీట్ల ముకుందరెడ్డి సేవలు మరువలేనివి, మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతల నివాళి. సిరిసిల్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం, తడిసిన వరి ధాన్యం, నేలరాలిన మామిడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.